చందమామ కథ మనులు రత్నాలు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి విమల, శ్యామల అని ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అపురూప సౌందర్యవంతులు. ఒక యోగి పుంగవుని వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికీ ఒక వింత శక్తి లభించింది. విమల ఏ కారణం వల్లనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేవి. శ్యామల ఎందుచేతనైనా ఏడిస్తే ఆమె కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్య మణిగా మారేది. యోగి పుంగవుని వరానికి రాజు రాణి ఎంతగానో సంతోషించారు. ఏ కారణం వల్లనైనా ధనాగారం దివాలా తీయడం అంటూ జరిగితే కుమార్తెల నవ్వుల వల్ల, ఏడ్పు వల్ల రత్న మాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు కదా అని వాళ్ళ ధీమా. పాపం ఆ దంపతులు నోట పలికినట్టుగానే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది. కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వు వల్ల, శ్యామల ఏడుపు వల్ల అది తిరిగి నిండే మార్గం కనపడలేదు. ఎంత నవ్వు కలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవి కావు. ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి వెంట ఒక్క నీటి చుక్కైనా రాలేదు కాదు. ఇది చూసి రాజుకి మతిపోయినట్టయింది. మంత్రితో చాలా దూరం యోచించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ఖండాంతరాలకు చాటింపించారు. ఎవరైనా సరే తన కుమార్తెలైన విమలకు, శ్యామలకు నవ్వు, విచారము కలిగించగలిగితే వారికి అర్ధరాజ్యంతో సహా ఆ పిల్లను ఇస్తామని ప్రకటన. ఎందరెందరో రాజకుమారులు రాసాగారు. తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించి ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు, శ్యామల విచారించలేదు. వారు చెప్పే కథలు వింటే చుట్టుపక్కల వాళ్ళంతా పొట్టలు చెక్కలయ్యేటట్టుగా నవ్వుతూ ఉంటే విమల మటుకు విచార వదనంతో కన్నీరు కార్చేది. విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలపిస్తూ కన్నీరు కారుస్తుంటే శ్యామల పక్కుమని పక్కపక్క నవ్వేది. ఇలా కొంతకాలం గడిచింది. నిరాశతో, నిస్పృహతో అనేక మంది రాజకుమారులు, ఇతర యువకులు తిరిగిపోసాగారు. రాజు రాణి గత్యంతరం తోచక తీరని విచారంతో కుమిలిపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు యువకుడొకడు రాజభవనానికి వచ్చాడు. అతని పేరు ఆదిత్యుడు. ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో నిధి. రోజు ఇంతింత మందిని నా దగ్గరికి ఎందుకు తీసుకువస్తారు, నాకు నవ్వడమే చేతకాదు అంటూ విసుగు కనబరిచిన విమలను ఆదిత్యుడు చూడటానికి రాజు అనుమతించాడు. అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్ళి కథ చెప్పనారంభించాడు. అయితే ఇది నవ్వించే కథ కాదు, దుఃఖాన్ని కలిగించే కథ. అందరూ విస్తుపోయారు. కథ వింటూ అందరూ 5-6 నిమిషాలకే దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు. కానీ రాకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్క మారుగా పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వింది. ఆ నవ్వుతో ఆమె నోటి నుండి వింత కాంతులు వెదజల్లే రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్న కంబలి మీద రాలినాయి. అందరి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇంతలో రాజు చెవిలో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించింది. అప్పుడు రాజు మంత్రితో ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తిమంతుడనేందుకు సందేహం లేదు. ఇక కుమారి శ్యామల కండ్ల వెంట ఆశ్రువులు రాలినట్లు చేయడమే తరువాయి. నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు రాజు. ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు. రాజు పరివారంతో కూడా శ్యామల అంతఃపురంలో ప్రవేశించాడు. శ్యామల చెలికత్తెలతో పాటు పట్టుపరుపుల మీద సుఖాసీనురాలై ఉంది. ఆదిత్యుడు కథ చెప్పటం ప్రారంభించాడు. అయితే ఇది ఎలాంటి కథ? చచ్చేవాడు కూడా లేచి వచ్చేటంతా పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వు పుట్టించే హాస్య కథ. రాజు, రాణి, పరివారము ఆదిత్యుడి కథ వింటూ పొట్ట బద్దలయ్యేలాగా నవ్వేస్తున్నారు. కానీ వింత ఏమిటో రాజకుమారి అయిన శ్యామల మాత్రం ఒక్కసారిగా బోరుమని ఏడుస్తూ బొటబొటా కన్నీరు కార్చింది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క దగదగా మెరిసే దివ్య మణిగా మారి ఆమె పట్టు పరుపుల మీద దొరలసాగింది. అందరూ మరొక్కసారి ఆశ్చర్యపోయారు. ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని, రాకుమారిని గెలుచుకున్నట్లేనని అనుకున్నారు. ఇంతలో మంత్రి చెవిలో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించాడు. రాజు రాణితో
ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడైనందుకు సందేహం లేదు. రాకుమార్తెలిద్దరినీ వివాహమాడటం శాస్త్రవిరుద్ధం కదా. కనుక అతను ఎవరినైతే కావాలని అంటాడో ఆ రాకుమారి నుండి రెండవ ఆమె కంటే ఎక్కువ రత్నాలనో మణులనో వెలువడేటట్టు చేయటమే తరువాయి. అలా అయితే నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే ఆదిత్యుడు నిరుత్సాహపడ్డాడు. మేలిమిని కూడా మించిన పసిమి కాంతులు వెదజల్లే శిరోజాలతో దేవకన్యలాగా ఉన్న విమలను వివాహమాడాలనని అతని కోరిక. కానీ రాజు మాటలలో గల గూఢార్థం ఇందుకు ప్రతిబంధకం అవుతుందేమోనని అతడికి జంకు కలిగింది. అయినా నిరుత్సాహపడలేదు. విమలను శ్యామలను పక్కపక్కగా కూర్చోబెట్టారు. ఏదైనా ఒకే కథ చెప్పి విమల నవ్వేటట్లుగాను శ్యామల దుఃఖించేటట్లుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంది. ఆ సందర్భాలలో విమల నవ్వినప్పుడు రాలే రత్నాలు, శ్యామల దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మణులు లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆదిత్యుడు భారీగా స్వీకరించాలి. ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంతో చూస్తూ ఉన్నారు. ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి. అందులో ఒక సౌందర్యవతి అయిన ఒక పల్లె పడుచు. ఆమె పినతల్లి బ్రహ్మరాక్షసి. ఆ పడుచుని అకారణంగా నానా హింసలు పెడుతూ ఉండేది. కథ ఇక్కడి వరకు వచ్చేసరికి విమల పక్కుమని నవ్వింది. రత్నాలు రాలినై. లెక్క పెట్టారు. తన ధోరణిలో కథ చెప్పుకొని పోతున్నాడు ఆదిత్యుడు. రూపవంతుడు మహాబలశాలి అయిన ఒక రాజకుమారుడు ఆ పడుచుని చూసి మోహించాడు. ఇద్దరూ ఒకనాటి రాత్రి ఇంటి నుండి పారిపోయేందుకు యోచన చేశారు. కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల పెద్దగా ఏడుస్తూ బొటపటా కన్నీరు కార్చింది. మణులు రాలినై. లెక్క పెట్టారు. ఇలా నవ్వు పుట్టించే సంఘటనల్ని, దుఃఖం కలిగించే సందర్భాలను పడుగు పేకల్లాగా అల్లి ఆదిత్యుడు కథను చెప్పసాగాడు. అరగంట అయ్యింది. కథ ముగియబోతున్నది. ఆ సమయానికి లెక్కవేసి చూడగా విమల కన్నా శ్యామల 10 మణులను తన కన్నిటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది. ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వుతో ఆ 10 మణుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు. విజయం నిశ్చయం అన్న నమ్మకంలో ఆదిత్యునికి మైమరపు కలిగింది. కథను దుఃఖాంతం చేయవలసి ఉన్నదన్న మాటనే అతను మరచిపోయాడు. ఒళ్ళు మరచి ఉత్సాహంలో చిప్పుకొని పోతున్నాడు. పినతల్లి పన్నిన అనేక మాయోపాయాల నుంచి బయటపడి ఆ పల్లెపడుచు రాకుమారుడు వివాహం ఆడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు. పొంగి పొరలే దుఃఖంతో శ్యామల జలజలమని కన్నీటి బిందువులు రాల్చింది. అప్పటికే హెచ్చుగా ఉన్న 10 మణులకు తోడుగా ఇంకో 15 చేరినాయి. శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది. కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అట్టే కాలం బాధించలేదు. ఎందుకంటే శ్యామల సౌందర్యవతి కాకపోలేదు. పైగా వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు దుఃఖ కారణాలంటూ ఉండక తప్పదు కనుక ఆ సమయాలలో అతడికి కావలసినన్ని మణులు దొరుకుతూ ఉండేవి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మే నెల చందమామలో వచ్చింది. రచయిత్రి సి వైదేహి గారు, అనంతపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.